కారు ఉంటే సౌకర్యం, కానీ అదే కారు నీకు క్యాన్సర్‌ని కూడా ఇస్తుందని తెలుసా? మన కారులో మనం ఎలాంటి గాలిని పీల్చుతున్నామో తెలుసా? బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్‌నిచ్చే విష వాయువుని మనం పీల్చుతున్నాం. ఇక్కడ మీరు కారును చూస్తే నడి ఎండలో పార్క్ చేశాం. బయట 40 డిగ్రీల దాకా టెంపరేచర్ ఉంది. కానీ కారు లోపల సుమారుగా 60 డిగ్రీల టెంపరేచర్ ఉంది. ఎండ నుండి శరీరాన్ని కూల్ చేసుకోవడానికి అందరూ చేసే కామన్ మిస్టేక్, అతిపెద్ద ప్రమాదకరమైన విషయం ఇప్పుడు జరుగుతుంది. 60 డిగ్రీల టెంపరేచర్ ఉన్న కారులోకి డోరు ఓపెన్ చేసి వెంటనే కారు లోపలికి ఎక్కేస్తున్నాం. అలాగే మరికొన్ని సమయాల్లో చాలా మందికి తొందరగా ఇంజన్ ఆన్ చేసి ఏసీ వేయరా బాబు, ఎండను తట్టుకోలేకపోతున్నామంటూ హడావిడి చేస్తుంటారు. ఇక్కడ అంతేకాకుండా కీ పెట్టిన వెంటనే స్టార్ట్ చేయడం, ఇది మామూలు సమయాల్లో కూడా స్టార్ట్ చేయకూడదు. కీ పెట్టిన తర్వాత 5 నుంచి 10 సెకండ్లు ఆగాలి. ఎప్పుడు కారు స్టార్ట్ చేసినా సరే. ఎంత ప్రమాదంలోకి మనము మన కుటుంబాన్ని నెడుతున్నామో తెలుసా? కాసేపు ఎండకి తట్టుకోలేక చల్లదనం కోసం పరిగెడితే భయంకరమైన ప్రమాదాన్ని ఫ్యూచర్లో ఎదుర్కోవాలి. ఇంత ఎండలో పార్క్ చేస్తున్న కారులోకి హడావుడిగా ఎక్కొద్దు. 60 డిగ్రీల టెంపరేచర్ ఉంది. కనీసం ఈ కారులోకి ఎక్కాలి అనుకున్నప్పుడు కొద్దిగా సేపు సహనం, ఓర్పుతో 2 నిమిషాలు కనీసం ఈ 4 డోర్లకున్న గ్లాసులు ఓపెన్ చేసి మనం ఎదురు చూడాలి. అప్పుడే ప్రమాదం తప్పిందా? కాదు, ఇక్కడే ఇంకో అతిపెద్ద ప్రమాదం ఉంది. మరి 2 నిమిషాలు ఎదురు చూసాం కదా అని హడావిడిగా కారెక్కి స్టార్ట్ చేసి వెంటనే ఏసీ అస్సలు ఆన్ చెయ్యొద్దు. మనం లోపలికి ఎక్కగానే 4 డోర్లకు ఉన్న 4 గ్లాసులు దించే ఉంచాలి. నెక్స్ట్, ఫ్యాన్ మోడ్ అవుట్డోర్ లో ఉందా, ఇండోర్ లో ఉందా? 100కి 100% కార్లలో ఫ్యాన్ మోడ్ ఇండోర్లోనే ఉంటుంది. ఏసీ ఆన్ చేయగానే తొందరగా చల్లబడాలి, దాని కారణంగానే ఇండోర్లో ఉంచుతారు. కానీ ఇక్కడ మనం కారు ఎక్కిన వెంటనే అవుట్డోర్లో పెట్టుకోవాలి. ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే ఫ్యాన్ మోడ్ ఆన్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఇండోర్ సింబల్, అవుట్డోర్ సింబల్ 2 కనపడుతున్నాయి. మనం అవుట్డోర్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఇంజన్ ఆన్ చేయగానే ఫ్యాన్ మోడ్ ఆన్ చేయాలి. ఒక 5 నిమిషాల పాటు అలాగే ట్రావెల్ చేయాలి, గ్లాసులన్నీ దించు. అలా 5 నిమిషాల సమయం గడిచిన తర్వాత ఏసీ ఆన్ చేసుకో. ఇలాంటి జాగ్రత్త తీసుకోకపోతే డైరెక్ట్గా కారు ఎక్కేస్తే ఆ విషవాయువు మన శరీరంలోకి వెళ్ళి బోన్ నారో దగ్గర ఉన్న రక్త కణాలను దెబ్బతీసి బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. అలాగే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి లంగ్ క్యాన్సర్ వస్తుంది. చాలా మంది కార్లు అంటే 100కి 100% మంది మర్చిపోతారు ఈ విషయాన్ని. ఎప్పుడు ఇండోర్ మోడ్లోనే ఉంచుతారు. కనీసం ప్రతి 15 నిమిషాలకు ఒకసారైనా ఒక 5 నిమిషాల పాటు అవుట్డోర్ మోడ్లో పెట్టండి. లేదు అంటే లోపలే మనం దగ్గినా, తుమ్మినా, పిత్తినా మనం పీల్చి వదిలిన గాలి లోపలే సర్క్యులేట్ అవుతుంది. తొందరగా చల్లబడుతుంది అనుకుంటున్నాం, కానీ చాలా ప్రమాదకరంగా మారుతుంది. చాలా మందికి కారు పడదు. కారు ఎక్కగానే వాంతులు అవుతాయి. కారణం, ఎప్పుడు కూడా లోపల ఉన్న గాలి లోపలే తిరుగుతుంది, ఇండోర్ మోడ్లో ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. అలాంటి వారిని మీ కారు ఎక్కించుకొని అవుట్డోర్ మోడ్లో పెట్టేసి ఫ్యాన్ మోడ్, ఏసీ ఆన్ చేసి తీసుకెళ్ళండి. చాలా వరకు వాంతులు అయ్యే అవకాశం నుండి తప్పించుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. చాలా మందికి తెలియని విషయం, తెలిసినా పట్టించుకోని విషయం. అందుకే మీరు కూడా వేరే వారి కారులు ఎక్కేటప్పుడు చెప్పవలసిన జాగ్రత్తలు. ఇలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ఈ అద్భుతమైన మెసేజ్ని షేర్ చేయండి. మీ చుట్టాలకు కానీ, స్నేహితులకు కానీ, మీరెక్కడైనా కారు ఎక్కేటప్పుడు ఎండలో ఈ విధంగా కారు తీస్తున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి జాగ్రత్త చర్యలు చెప్పండి. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటంలో మీ వంతు సహకారం చెయ్యండి. వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొకసారి ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.